మీరు సమాధానం చెప్పాలి. సరేనా? మొదటి ప్రశ్న, ఫస్ట్ ప్రశ్న, అన్యులు చేసే ప్రార్థన ఆర్సియము దేవాలయములో జరిగే దివ్య బలి పూజ ఒకటేనా? నేను మరలా చెబుతున్నా, అన్యులు చేసే పూజ ఆర్సియము దేవాలయములో జరిగే దివ్య బలి పూజ రెండు ఒక్కటేనా? ఆలోచన చేయండి. నేను మరలా అడుగుతున్న ప్రశ్న, అన్యులు చేసే పూజ ఆర్సియం దేవాలయములో జరిగే పవిత్ర దివ్య బలి పూజ ఈ రెండు ఒకటేనా? అమ్మా కాదు. చూడటానికి ఒకలాగేనా? అసలు నేను దానికి కూడా ఒప్పుకోను. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అన్యులు ఆరాధించేది దేవుడు కాని దానిని దేవుడిగా ఆరాధిస్తున్నారు. కథోలికులు ఆరాధించేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని, దేవుణ్ణే మనం ఆరాధిస్తున్నాము. ప్రతిదీ దేవుడు కాదు. చెట్టు, పుట్ట, రాయి, రప్ప, నీరు, గాలి, వాన, ఆకాశం, భూమి, నరుడు దేవుళ్ళు కాదు. వాటిని సృష్టించిన వాడే దేవుడు, కన్నవాడే తండ్రి, సృష్టించిన వాడే దేవుడు. గుర్తుపెట్టుకోండి, కన్నవాడే కన్న తండ్రి, సృష్టించిన వాడే దేవుడు. అయితే కథోలిక దేవాలయములో మనము దివ్యబలి పూజలో మనము ఆరాధించేది, మనము మహిమపరిచేది, మనము ఘనపరిచేది, మనము ప్రార్థన చేసేది ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకే కానీ అన్య దైవాలకి కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ముందు పోల్చమాకండి. అదే మీరు పోల్చటానికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మెల్లగా ఒకదాని తర్వాత మరొకటి చెబుతా. ఫస్ట్, దివ్య బలి పూజలో మొట్టమొదట మనం చేసే పని ఏంటంటే గురువుని ఆహ్వానిస్తాం. అవునా కదా? గురువుని ఆహ్వానిస్తామా లేదా? స్వాగతమో దేవా ఆహ్వానిస్తారా లేదా? బైబిల్ గ్రంథంలో మత్తయి శుభవార్తలో 10వ అధ్యాయములో 12వ వచనం నుండి చూడండి, 11 నుండి చూడండి. మత్తయి శుభవార్త, ఏ పట్టణములో గాని ఏ పల్లెలో గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వాని వెదకుకొనుడు, అచ్చట నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండు. మీరు ఒక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవించండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదకి వచ్చును, లేనిచో శాంతి మేము తిరుగు చేరును. ఎవరైనాను మేము ఆహ్వానింపక. ఆగండి, నిదానంగా చదవండి. నాకు చదువు రాదు, అర్థం చేసుకునే జ్ఞానం లేదు. ఎవరైనాను మిమ్ము ఆహ్వానిస్తారో వారింటికి మీరు వెళ్ళండి. ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానించారో వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళకండి. మీ కాళ్ళ ధూళిని సైతం వదిలిపెట్టి వెళ్ళండి. దివ్య బలి పూజ ప్రారంభంలో గురువులు వస్త్రాలు ధరించి వస్తున్నారంటే మీరు స్వాగత గీతం పాడుతున్నారు. అంటే గురువులారా మీరు మా కోసం ప్రార్థన చేయండి, గురువులారా మా కోసం పవిత్ర దివ్య బలి పూజ సమర్పించండి, గురువులారా మా కోసం పవిత్రమైన లోక పాప పరిహారం కోసం దివ్య బలి పూజ సమర్పించండి అని ఆ గురువును మన మధ్యలోనికి ఆహ్వానిస్తున్నాము. ఈ గురువు, ఈ అభిషక్తుడు, ఈ యాజకుడు మనమందరం ఓట్లేసి ఎన్నుకుంటే వచ్చిన ఆయన కాదు, రమ్మంటే వచ్చిన ఆయన కూడా కాదు. యోహాను శుభవార్తలో 15వ అధ్యాయంలో 16వ వచనంలో యేసు ప్రభువారు శిష్యులతో పలికేటటువంటి మాట, మీరు నన్ను ఎన్నుకోలా కానీ నేను మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను. చూడండి, శిష్యులారా నేను మిమ్మల్ని ఎన్నుకున్నా,
చేపలు పట్టేవారిని ఎన్నుకున్నాను, పౌలు గారిని ఎన్నుకున్నాను, పేతురు గారిని ఎన్నుకున్నాను, మీరు నన్ను ఎన్నుకోలా, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఎందుకు ఎన్నుకున్నాడో చదవండి. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను. ఇక్కడ అభిషక్త గురువు యాజకుడు సంఘం కొరకు ప్రార్థన చేయటానికి వచ్చారు. మీరు నా పేరిట ఏది అడిగినా దానిని మీకు ప్రసాదించు. ఈ రోజున మీరు స్వాగతమో దేవా అని పిలవటానికి వచ్చినటువంటి ఆ గురువుని ఎందుకు పిలుస్తున్నారంటే, అయ్యా పవిత్ర బలిపీఠం దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మిమ్మల్ని అభిషేకించారు, మా కోసం ప్రార్థన చేయండి. అందుకే యేసు ప్రభు అన్నారు, శిష్యులారా మీరు నన్ను ఎన్నుకోలా, నేను మిమ్మల్ని ఎన్నుకున్నా. ప్రార్థనలో ఏదడిగినా నేను మీకు ఇస్తాను, మీరు ఫలించుటకును ఆ ఫలము నిలిచి ఉండుటకు మేము నియమించితిని. చూడండి, మేము ఫలిస్తూ సంఘాన్ని ఫలింప చేయాలి. అభిషక్త గురువు ఆత్మలో ఫలిస్తూ సంఘాన్ని ఫలింప చేయాలి. అభిషక్త గురువు ప్రార్థనలో, వాక్యములో, ఆత్మీయతలో ఎదుగుతూ సంఘాన్ని కూడా నడిపించటానికి కోసమే దేవుడు అభిషక్త గురువుని, యాజకుడిని ఎన్నుకున్నాడు. ఆ యాజకుడినట ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఊరికి, వాళ్ళ పట్టణానికి మీరు వెళ్ళండి. అందుకే ఏ గీతం పాడతాం? ప్రవేశ గీతం పాడతాం. రెండవది, ఈ పవిత్ర దివ్య బలి పూజకి దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ పిలుస్తున్నారు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనం. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా. ఇక్కడ భారము అనగా పాపపు భారం, ఇక్కడ భారము అనగా లోక భారం, ఇక్కడ భారము అనగా శారీరకమైన భారం. ఇలా పాపము చేసి మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా నలిగిపోయి భారముతో ఉన్న ప్రతి బిడ్డను దేవుడు రమ్మని పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి. ఆయన ఎక్కడ ఉంటాడు? మనలో ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఎక్కడైతే 2 లేదా 3 నా నామమున చేరి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. మనమందరం మన కోసం, మన పాపాల కోసం ప్రార్థన చేయడానికి ఒక చోట చేరినప్పుడు అక్కడ దేవుడు ఉంటాడని పలికాడు. కనుక ఆ దేవుడే మనలని ఈ పవిత్ర దివ్య బలి పూజకి ఆహ్వానిస్తున్నాడు. భారముతో అలసి సొలసి ఉన్న సమస్త జనులారా. సమస్త జనం అంటే నరుడుగా పుట్టిన ప్రతి ఒక్కరు. ఈ గుడికి పలానా వాళ్ళు రావాలి, పలానా వాళ్ళు రాకూడదని లేదు. ఈ దేవాలయంలో పలానా గోత్రం వాళ్ళు యాజకులుగా ఉండాలి, పలానా గోత్రం వాళ్ళు యాజకులుగా ఉండకూడదు అన్నది ఏదీ లేదు. ఒక కులానికి చెందింది కాదు దైవ సంఘం అంటే, ఒక గోత్రానికి చెందింది కాదు దైవ సంఘం అంటే, ఒక ప్రాంతానికి చెందింది కాదు దైవ సంఘం అంటే. నరుడిగా పుట్టి పాపము చేసి దేవుని గురించి విని హృదయ పరివర్తన చెందటం కోసం ప్రతి ఒక్కరూ యేసయ్య దగ్గరికి రావాల్సిందే. అందుకే యేసయ్య మనందరినీ, ఇక్కడ ఉన్న యాజకుడిని, ఇక్కడ ఉన్న సంఘాన్ని, మనందరిని దేవుడు పిలుస్తున్నాడు. భారముతో ఉన్న ప్రజలారా నా దగ్గరికి రండి, నా శాంతిని మీకు ఇస్తా, నా కాడిని మీరు ఎత్తుకోండి, అప్పుడు నేనేంటో మీకు తెలుస్తుంది. నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు శాపంలో ఉన్నావు, నువ్వు దుఃఖంలో ఉన్నావు, నువ్వు వేదనలో ఉన్నావు, నువ్వు ఒంటరితనంలో ఉన్నావు. అయితే ఇవన్నీ పోవాలి అంటే, శాంతి రావాలంటే ఆయన దగ్గరికి రావాలా. ఆయన దగ్గరికి వస్తే ఆయన కాడిని నువ్వు ఎత్తుకోవాలా. ఆ కాడిని ఎత్తుకున్నప్పుడు ఆ శాంతిని ఆయన నీకు ఇస్తాడు. ఆ శాంతిని నువ్వు పొందుకున్నప్పుడు అప్పుడు దేవుడి గురించి నీకు అర్థమవుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, దివ్య బలి పూజ అంటే గురువు మనందరి కోసం, మన పాప పరిహారం కోసం సమర్పించేది. మరి ఈ రోజున దివ్యబలి పూజలో ఎందుకు వస్తున్నారు? గుడి గంటలు కొట్టారు, గుడిలోకి వచ్చాము, ఆయన చేయాల్సిన ప్రార్థన ఆయన చేస్తున్నాడు, మనం చేయాల్సిన ప్రార్థన మనం చేద్దాం కాదు. ఇక్కడ ఒకటి, దేవుడు మనలని దివ్యబలి పూజకు ఆహ్వానిస్తున్నాడు. రెండవది ఏంటో తెలుసా? మనము యాజకుడిని మన మధ్యకి
ఆహ్వానిస్తున్నాం. ఎందుకు? ఒకటి, ప్రార్థన చేయటానికి, రెండవది పాప పరిహార బలిని సమర్పించటం కోసం మనం పిలుస్తున్నాం దేవుని బిడ్డలారా. అయితే ఈ పీఠం దగ్గర నిలబడి వస్త్రధారణ ధరించిన ఈ గురువు ఏమంటాడంటే, పితా పుత్ర పవిత్రాత్మ నామమున అనగానే మీరేమంటారు? ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దివ్య బలి పూజ త్రియేక దేవుని నామమున ప్రారంభిస్తున్నాడు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఆదియు నేనే, అంతము నేనే, ఆల్ఫయు నేనే, ఒమేగయు నేనే. కాబట్టి ప్రార్థనకు ప్రారంభం దేవుడై ఉంటాడు, ముగింపు కూడా సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ప్రారంభం త్రియేక దేవుని నామమున, ముగింపు త్రియేక దేవుని నామమున. దివ్య బలి పూజ ప్రారంభం పితా పుత్ర పవిత్రాత్మ దేవుని నామమున, దివ్య బలి పూజ ముగింపు పితా పుత్ర పవిత్రాత్మ దేవుని నామమున. తర్వాత ఏమంటారు? ప్రభు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. అంటే అమ్మా, నేను ఈ పీఠం మీదకి వచ్చింది పిట్ట కథలు, హరికథలు, బుర్ర కథలు చెప్పటానికి కాదమ్మా, ప్రభును అందించటానికి వచ్చాడట. ఏం చేయటానికి? ఏంటి? ప్రభువుని అందించటానికి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం ఎల్లప్పుడూ మీతో అంటామా లేదా? పౌలు గారి లేఖల్లో పలికిన మాట కూడా అదే. కొరింథీ సంఘమా, ఇదిగో మీతో దేవుడు ఉండునుగాక అన్న కోరిక, ప్రభుని శాంతి మీతో ఉండునుగాక అన్నది నా కోరిక అన్నాడండి. అంటే ఇక్కడికి వచ్చినటువంటి అభిషక్త గురువు, మీరు మా మధ్యకు రమ్మని పిలిచిన అభిషక్త గురువు ఎందుకు వచ్చాడో తెలుసా అండి? మీకు క్రీస్తుని అందించడం కోసం, మీకు క్రీస్తుని పరిచయం చేయటం కోసం, మీ బ్రతుకులలో క్రీస్తుని అడుగు పెట్టేలా చేయటం కోసం ఆ గురువు వచ్చాడండి. ఏందో ఈ పూజ అంటారు, ఈ పురస్కారాలు అంటారు. అయితే దివ్య బలి పూజ ప్రారంభంలో ఏం చేస్తారు? కొవ్వొత్తులు వెలిగిస్తారు ఒకటి. రెండోది ఇవేం సమర్పిస్తారు? పూలు పెడతారు. రెండు. మూడోది ఫాదర్ గారు చుట్టూరు ఏమేస్తారు? ధూపం. మూడు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటిది? కొవ్వొత్తులు. కొవ్వొత్తి. కొవ్వొత్తి ఎందుకు వెలిగిస్తారు? ప్రభు ఏమన్నారు తెలుసు? యేసు ప్రభు వారు తీయండి, యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనం. యేసు మరలా వారితో లోకమునకు వెలుగును నేనే. ఏమన్నారు? లోకానికి వెలుగును నేనే. నన్ను అనుసరించి. ఆగండి. లోకానికి వెలుగును నేనే. దేవుడు దేవాలయంలో ఉన్నాడు అనేదానికి చిహ్నముగా పీఠం మీద కొవ్వొత్తి వెలిగించారు. ఈ పవిత్ర బలిపీఠము ఇశ్రాయేలుల 12 గోత్రాల దేవునికి గుర్తుగా పవిత్ర బలిపీఠంగా నిర్మించారు. ఈ పవిత్ర బలిపీఠం మీద అర్పించబడినటువంటి ఈ బలి దేవుడు స్వీకరిస్తాడు. ఈ పవిత్ర బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు దిగి వస్తాడు. దేవాలయము దేవుని సన్నిధికి గుర్తుగా ఉండటం కోసం దేవాలయంలో ఏం వెలిగించారు? లోకమునకు వెలుగును నేనే. ఇంకా మీకు చెప్పాలంటే మందస్సంలో ప్రభు శరీర రక్తాల రూపంలో ఉన్నారు. అక్కడ ఎప్పుడు ఏం వెలుగుతూ ఉండాలి? లైట్ వెలుగుతూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? అక్కడ దేవుడు ఉన్నాడు అనే దానికి చిహ్నముగా కొవ్వొత్తులు వెలిగించేది. అందుకే అక్కడ వరకు ఎందుకండి? ఈస్టర్ పండగకి మీరు అందరూ ఏం వెలిగిస్తారు? క్యాండిల్స్ అండి. ఏ ఈస్టర్ పండగకే మెయిన్ ఎందుకు చెప్పండి? ఈస్టర్ పండగకి ప్రతి ఒక్కరూ కొవ్వొత్తులు వెలిగిస్తారు. దాని గుర్తు ఏంటో తెలుసా? మా బ్రతుకులలో యేసు ప్రభు మరణము వలన చీకటి పోయింది, మా బ్రతుకులలో యేసు ప్రభు పునరుత్థానం వల్ల వెలుగొచ్చింది. నేను మరలా చెబుతున్నా వినండి. మా బ్రతుకులలో యేసు ప్రభు మరణం వల్ల పాపము, అంధకారము, చీకటి, భయము, శాపము తొలగిపోయాయి. యేసు ప్రభు పునరుత్థానం వల్ల మా బ్రతుకులలో కొత్త వెలుగు వచ్చింది. అందుకే కొవ్వొత్తులు వెలిగిస్తున్నాము. యేసయ్యా, చీకటిని పారద్రోలయ్యా, వెలుగుగా మా బ్రతుకులలో మీరు అడుగు పెట్టండి అయ్యా అన్నాడు. అందుకే లోకానికి వెలుగును నేనే. చదవండి మాస్టర్.
లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక. ఎక్కడ నడవక? అంధకారం. చూడండి, నిజంగా ఇక్కడ ఉన్న కొవ్వొత్తి తెలియచేసేవాడు అంటే, అమ్మా నీ బ్రతుకులకు వెలుగును నేనేనమ్మా. మరి వెలుగునైనా నేను, నా బిడ్డలైన మీరు అంధకారంలో నడవగాకనమ్మా, చీకటిలో నడవగాకనమ్మా, వెలుగులో నడవండి. వెలుగులో నడవటం అంటే దేవునిలో నడవటం, వెలుగులో నడవటం అంటే వాక్యములో నడవటం, వెలుగులో నడవటం అంటే ఆత్మీయ జీవితం జీవించటం, వెలుగులో నడవటం అంటే దైవ భయము కలిగి జీవించడం. దేవుని బిడ్డలారా, అందుకే నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను అనుసరించువాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చేతుల పైకి లేపు చదువుదామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నన్ను అనుసరించువాడు ఎక్కడ నడవకూడదంట? అంధకారమున. నా ప్రశ్న, నీ ఇంట్లో అంధకారం ఉందా, వెలుగుందా? బైబిల్ ఉంటే అంధకారం ఉన్నట్టు, బైబిల్ ఉంటే వెలుగున్నట్టు కాదు మీ ఇంట్లో. లేదా మీ ఇంట్లో గూట్లో ఒక మూలన కొవ్వొత్తి ఎలిగిస్తే దేవుడు ఉన్నట్లు కాదు, గుర్తుపెట్టుకోండి. లేదా మీ ఇంట్లో దేవుడి కోసం ఒక గది కట్టి అందులో ఎప్పుడు కొవ్వొత్తి ఎలుగుతుంటే దేవుడు ఉన్నట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. నీ బ్రతుకులో దేవుడు ఉంటే, నీ బ్రతుకులో ఎవరుంటే? నీ బ్రతుకులో యేసయ్య ఉంటే వెలుగున్నట్లే. నీ బ్రతుకులో వెలుగు ఉంటే నువ్వు చేసేది అన్ని మంచి పనులే, చెడు పనులు చెయ్యవు. నువ్వు చెడు పనులు చేస్తున్నావంటే, పాపం చేస్తున్నావంటే నీలో వెలుగు లేదు, నీలో క్రీస్తు లేడు. నీలో క్రీస్తు లేడంటే వెలుగు లేదు, వెలుగు లేడంటే దేవుని బిడ్డల పాపములో ఉన్నావని గుర్తుపెట్టుకో. అందుకే లోకమునకు వెలుగును నేనే. సో యేసు ప్రభు వారు వెలుగై ఉన్నారు, ఆ వెలుగైన క్రీస్తు మన దేవాలయంలో ఉన్నారు అని తెలియచేయటం కోసం ఈ పవిత్ర బలిపీఠం మీద ఏం పెట్టారు? కొవ్వొత్తులు పెట్టారు. నిద్రపోవడంలో ఒకసారి గట్టి చప్పలు కొడదాం. చాలామంది తెలివిగా కళ్ళజోడు పెట్టుకొని నిద్రపోతూ ఉన్నారు. అది ఏ కళ్ళజోడు? నల్ల కళ్ళజోడు. కొంతమంది మొహం నల్లగానే ఉంటుంది, కళ్ళు నల్లగానే ఉంటాయి, కళ్ళజోడు కూడా నల్లగానే ఉంటుంది. ఓకే, ఇది మొదటిది. రెండవది, గురువు దివ్య బలి పూజ ప్రారంభంలో ధూపం వేస్తారు. ఏమేస్తారు? ధూపం. మీ అందరికీ తెలియజేయడం కోసం జకరియా, ఎలిజబెత్ అమ్మ. వెళ్దాం, లూకా శుభవార్తకి వెళ్దాం, 1వ అధ్యాయానికి వెళ్దాం. అతడు ధూపం వేయు సమయమున ప్రజలు. ఆగండి, ఇక్కడ జకరియా గారు ఏమేస్తున్నారు? ధూపం వేస్తున్నారు. ఎన్నో అధ్యాయం, ఎన్నో వచనం? 1:10. తీసారా? 1వ అధ్యాయము 10వ వచనం చూడాలి. అతడు ఆగండి, జకరియా, ఎలిజబెత్ అమ్మ వీళ్ళిద్దరూ కూడా యోధా గోత్రానికి చెందినవారు, లేవి గోత్రానికి చెందిన వాళ్ళు. అయితే ఒకరోజు జకరియా గారు తన వంతు చొప్పున, అంటే తన రోజు ధూపం వేస్తున్నాడు పవిత్ర పీఠానికి. అయితే ధూపం ఎందుకు వేస్తారు? ఆయన ధూపం వేసే క్రమంలో దేవదూత వచ్చింది, శుభవర్తమానాన్ని అందించింది. మరి ఆయన ధూపం వేసి ప్రార్థన చేయగా దేవుడు జకరియా ప్రార్థన ఆలకించాడు. జకరియా లేవి గోత్రానికి చెందిన ఒక యాజకుడు. ఈ రోజున ఒక యాజకుడు ఇక్కడికి వచ్చి పవిత్ర దివ్య బలి పూజలో పీఠానికి ధూపం వేస్తుంటే దేవుడు అంగీకరించడా? ఇక్కడ ధూపం అంటే ప్రార్థన. మీరు అనొచ్చు, బైబిల్లో ఎక్కడైనా ఉందా ఫాదర్ గారు అని అనొచ్చు. చూడండి, దర్శన గ్రంథానికి వెళదాం, 5వ అధ్యాయానికి వెళదాం, 8వ వచనాన్ని చూద్దాం. దర్శన గ్రంథం అంటే ప్రకటన గ్రంథం. అమ్మా, ఆ 4 జీవులను, 24 మంది పెద్దలను ఆ గొర్రె పిల్లకు సాగిలపడిరి. ఆ పెద్దలందరూ వీణలను ధరించి బంగారు పాత్రలలో ధూపములను అర్పించుచుండి. ఏం చేస్తున్నారట? ధూపములను. 4 జీవులు ఉన్నాయంట, 24 మంది పెద్దలు ఉన్నారంట. వీళ్ళంట దేవుని ముందు సాష్టాంగ పడ్డారంట. అందులో 24 మంది పెద్దలు దేవుడికి ఏమేస్తున్నారట? ధూపం వేస్తున్నారట. ఆ ధూప ద్రవ్యములే పరిశుద్ధుల ప్రార్థనలు.
పరిశుద్ధుల ప్రార్థన అంటే ధూపములో నుండి వచ్చే పొగను దేంతో పోల్చారు? ప్రార్థనతో పోల్చారు. ఇక్కడ గురువు ధూపం వేస్తున్నారంటే అది ఆరాధన కాదు, అన్య దైవానికి ఆరాధన కాదు. గురువు ధూపం వేస్తున్నారంటే, ఓ దేవా, ఈ పవిత్ర బలిపీఠ ప్రారంభంలో, పూజ ప్రారంభంలో నా కోసం, సంఘం కోసం, లోకం కోసం ప్రార్థన చేస్తూ ఉండగా ఈ ప్రార్థనలో మరి పొగ ఏ విధంగా అయితే పైకి ఎగిసిపోతుందో నా ప్రార్థన కూడా నీ దగ్గరకు చేరాలని గురువు ఏమేస్తారండి? ధూపం వేస్తారు. ఇది దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. చేతులెత్తి పాడుదాం, స్తుతించెదం, నిద్రపోతు కొడదాం. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించెదం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడు. ఆగండి, అసలు మగోళ్ళు ఒక్కళ్ళు చప్పట్లు కొట్టల. రేపు మరి ప్రొవిన్షియల్ ఫాదర్ గారు వచ్చారు, మరి వాళ్ళు మన ఊరు రావటం ఎంతో మంచిదని కొట్టండి గట్టిగా. మరి మరీదాస్ ఫాదర్ గారు 2 రోజులు వాక్యం చెప్పారు, బాగా చెప్పారు. మరి శాలువాతో దండేసి దండం పెట్టాలి, కొట్టండి. అప్పుడు కొడతారు, ఇప్పుడు కొట్టరు. ఇప్పుడు కొట్టే చప్పట్లు నా యేసయ్యకు మహిమ కలిగిద్ది, అప్పుడు కొట్టే చప్పట్లు నేను ఎత్తినే కూర్చుంటానికి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి, స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. ప్రైజ్ ది లార్డ్. మొదటిది క్యాండిల్ గురించి చెప్పాను, రెండవది ధూపం గురించి చెప్పాను, మూడవది పూలు. మనము 4 రకాలుగా పూలు వేస్తాం. ఒకటి, చనిపోయిన వ్యక్తి మీద పూలదండ వేస్తాం, ఇది సంతాపానికి గుర్తు. రెండవది, దేవుని బిడ్డలారా, వర్ధంతి రోజు, జ్ఞాపకార్థం రోజున ఆ పెద్ద మనిషి, ఆ మహానుభావుడు బొమ్మకి లేదా స్వరూపానికి దండేస్తాం, అది వారిని గౌరవిస్తున్నట్టు. బయటికి వెళ్ళామనుకోండి, మరి అంబేద్కర్ కానీ, ఎన్టీఆర్ కానీ, వైఎస్ఆర్ కానీ, బాబు జగజ్జీవన్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, మదర్ తెరీసా కానీ, మార్టిన్ లూథర్ కానీ, వాళ్ళ వర్ధంతి రోజు ఒక దండేసి దండం పెట్టుకుంటారు. దాని అర్థం ఆరాధన చేసినట్ట, గుర్తు తెచ్చుకున్నట్ట? అమ్మా, ఆరాధన చేసినట్టయితే కాదు, అసలు ఆరాధన కాదు, ఆరాధన చేయకండి. ఓకే, గుర్తుకు తెచ్చుకుంటున్నా, వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంటున్నా. సాంఘికంగా, సామాజికంగా, ఆత్మీయంగా, చదువు విషయంలో, కొన్ని సంఘం ఎదుగుదల విషయంలో, ప్రజల ఎదుగుదల విషయంలో వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తుకు తెచ్చుకొని, బాబురా మహానుభావుడు బాగా చేశాడు, ప్రజలు బాగుదల ఉంది అని గుర్తు తెచ్చుకుంటున్నాం. అంటే గుర్తుకు తెచ్చుకొని గౌరవార్థమై వాడికి పూలదండ వేస్తున్నామే, కానీ అది ఆరాధన చేస్తున్నట్టు కాదు. మూడవది, మరి మీ మధ్యకి నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళని మీరేం చేస్తారు? దండేసి ఆహ్వానిస్తారు. దండకపోయిన చేతికి ఏమిస్తారు? బొకే, పూల బొకే. దానికి అర్థం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? అయ్యా, మా మధ్యకు నువ్వు ఆహ్వానంగా గుర్తిస్తూ గౌరవిస్తున్నాం. అదేవిధంగా పూలు నువ్వు దేవుడిని సమర్పిస్తున్నామంటే ఆరాధన చేసినట్టు కాదు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, పవిత్ర పీఠాన్ని అలంకరిస్తున్నారంటే అది ఆ పీఠం అందంగా ఉండటానికే కానీ ఆరాధన చేయటానికి కాదు. మనం చూసినట్టయితే మోషే చట్ట ప్రకారం ఒక జత గువ్వలనైనా 2 పావురం పిల్లలైన దేవుడికి ఇవ్వాలి. ఈరోజున మన ఇంట్లో ప్రతిదీ దేవుడికి ఇవ్వాలి, ప్రతి ప్రథమ ఫలం దేవుడికి ఇవ్వాలి. చెట్టుకు వచ్చిన కాయ కావచ్చు, చెట్టుకు పూసిన పువ్వు కావచ్చు, గర్భాన పుట్టిన బిడ్డ కావచ్చు, ఏ ప్రథమ ఫలమైనా ఎవరికి చెందాలా?
ప్రథమ ఫలం ఏదైనా దేవుని చెందాల. పశువుకు పుట్టినటువంటిది కాదు, ఏదైనా ప్రథమమైనది దేవుడిదే. సో కాబట్టి దేవాలయము అందంగా ఉండటం కోసం, దేవాలయంలో ఆత్మీయమైన వాతావరణం కల్పించడం కోసం మరి ఇక్కడ పూలు పెడుతున్నామే కానీ ఆరాధన చేయటానికి కాదు. గుర్తుపెట్టుకోండి, పూలు పెట్టినంత మాత్రాన ఆరాధన చేసినట్టు కాదు, కొవ్వొత్తులు వెలిగించినంత మాత్రాన ఆరాధన చేసినట్టు కాదు, ధూపం వేసినంత మాత్రాన ఆరాధన చేసినట్టు కాదు. వెలుగు, కొవ్వొత్తి వెలుగు గుర్తుగా దేవునికి గుర్తుగా ఉన్నది, ధూపము దేవునికి ప్రార్థన గుర్తుగా ఉన్నది. ప్రియులారా, పువ్వులు దేవుని అలంకరిస్తూ ఉన్నాము, దేవుని పవిత్ర పీఠాన్ని అలంకరిస్తున్నాం. దేవాలయాన్ని అందంగా పరిశుభ్రంగా ఉంచడం కోసం అలంకరించేదే కానీ దేవుని ఆరాధన చేయటానికి కాదు. చాలామంది పొరపడతారు ఇదే. అన్యులు వేసినట్టు మీరు ధూపం వేస్తున్నారు, అన్యులు పెట్టినట్టు పూలు మీరు పెడుతున్నారు. అసలుకి పూలుకున్నటువంటి పవిత్రత మీకుందా అండి? ఎవరైనా పువ్వును చూస్తే ఏమనిపించింది? అబ్బా ఎంత బాగుందో, అవునా? అదే భర్తను చూస్తే పనికి మొన్నోడు వస్తున్నాడు, భార్యను చూస్తే ఏమంట కట్టుకున్నాడు తలనొప్పి, మనిషిని చూస్తేనేమో కోపం ద్వేషం వస్తుంది, పువ్వును చూస్తే ఏమొస్తుంది? మనసులో కొద్దిగా ఏదో సంతోషం. కనుక దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన చేసినట్లు కాదు. ప్రతిదీ దేవుడే. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవునికి చెందినవే. కనుక దేవుని మహిమ కోసం మనం వాడుతున్నాం. ఇది మీకు అర్థమైంది అనుకుని నేను అనుకుంటున్నా. ఇంకొంచెం ముందుకెడదాం. సో కొవ్వొత్తుల గురించి చెప్పాను, పూల గురించి చెప్పాను, గురువు ఆహ్వానించడం చెప్పాను, దేవుడు మన మధ్యని ఆహ్వానించడం చెప్పాను. ఇక్కడ రెండో స్టెప్ చూడండి. దివ్య బలి పూజలో పాల్గొనే ముందుగా ఇక్కడ పుస్తకం ఏమనంటే, పరమ పవిత్రమైన ఈ పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొనే ముందుగా చేసిన తప్పిదాలను, పాపాలను ఒప్పుకుంటూ ప్రభుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా యోగ్యంగా పాల్గొనాలి. అంటే దివ్య బలి పూజ ప్రారంభంలో పవిత్రంగా వాక్యం వినాలన్నా, పవిత్రంగా ప్రార్థన చేయాలన్నా, పవిత్రంగా ప్రభు శరీర రక్తాలు తినాలి అన్నా మనలో పాపం అనేది ఉండకూడదు. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనం. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనం. చూడండి, పరస్పరము, మొదటిది పరస్పరము మీ పాపాలను ఒప్పుకోండి. ఏం చేయాలట? ఫస్ట్ ఏం చేయాలట? ఒకరి పాపాలు మరొకరు ఒప్పుకోవాలా. ఎందుకు ఒప్పుకోవాలా? ప్రార్థనకు ముందట పాపాలు ఒప్పుకోవాలా. ఎందుకు ఒప్పుకోవాలా అంటే, హెబ్రీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు చూడండి. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమించబడిన. మీ పాపాలేంటో గురువుకు తెలియకుండా పాప పరిహార బలి ఎలా సమర్పిస్తాడు? మీ విన్నపాలేంటో తెలియకుండా ఆయన ఎలా ప్రార్థన చేస్తాడు? మీ కోరికలేంటో తెలియకుండా ఆయన ఎలా ప్రార్థన చేస్తాడు? అందుకే దివ్య బలి పూజ ప్రారంభంలో పరస్పరము మన పాపాలని ఒప్పుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ చూద్దామా? ప్రైజ్ ద లార్డ్. చేతుల పైకి లేవు చెబుదామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం, తండ్రి దేవా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభు ఆరాధన, ఆత్మదేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చెంతకు నీ కానుకలు తెచ్చినప్పుడు. ఏం తెచ్చినప్పుడు? కానుకలు. ఇక్కడ కానుకలు అంటే 2 రకాలు. ఒకటి నువ్వేసే కానుక, రూపాయి కావచ్చు, 2 రూపాయలు కావచ్చు, 3 రూపాయలు కావచ్చు. రెండవ కానుక నీ ఆత్మను, నీ శరీరాన్ని దేవునికి కానుకగా ఇవ్వటం, రెండవ కానుక. మూడవ కానుక ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా వినని జాగ్రత్తగా. మూడవ కానుక నిన్ను నీవు పూర్తిగా దేవుడికి సమర్పించుకోవటం, లేదా అర్పణలు. మీరు తీసుకొచ్చే అర్పణలు ఇవి దేవునికి సమర్పించే ముందు నీ కానుకలు, నీ ప్రార్థన,
నీ అర్పణలు, నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించే ముందు. ఉదాహరణకి అన్న ఎల్కానా సమూయేలును దేవుడికి అర్పించాడు. మరియ తల్లి యోసేపు ఒక జత గువ్వలు 2 పావురం పిల్లలు దేవుడికి అర్పించారు. ఈ విధంగా మనము దేవునికి కానుకలు, ప్రథమ ఫలం, దశమ భాగం, బిడ్డలను దేవునికి సమర్పించే ముందు ఎవరి మీదైనా నీకు కోపం ఉంటే ముందు వాళ్ళతో సఖ్యపడి తర్వాత వచ్చి కానుకలు సమర్పించాలి. గుర్తుపెట్టుకోండి. అంటే నీ కానుక, నీ అర్పణ, నీ బిడ్డ జీవితాన్ని పవిత్రంగా దేవుడికి సమర్పించాలి. నువ్వు పవిత్రంగా దేవునికి సమర్పించాలంటే దివ్య బలి పూజ ప్రారంభంలోనే చేసిన తప్పులన్నీ ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. అందుకే పరస్పరము మీ పాపాలని ఒప్పుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దివ్య బలి పూజ ప్రారంభంలో జరిగేది అదే. సో కనుక దేవుని బిడ్డలారా, వాక్యమును వినే ముందు, ప్రార్థన చేసే ముందు, కానుకలని దేవునికి అర్పించే ముందు, నీ ఆత్మను, నీ శరీరాన్ని దేవునికి అర్పించే ముందు, ప్రభు శరీరము, ప్రభు రక్తమును నీ జీవితంలో భాగము చేసుకోబోయే ముందు నీ పాపాలను ఏం చేయాలా? ఒప్పుకోవాలి. అందుకే మనం అందరం కూడా ఏ జపం చెప్తాం? సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతన. అది మాత్రమే కాదు, ఉత్తమ మనస్తాప జపం. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత ఇప్పుడును ఎప్పుడును ఇకెన్నడు పాపం చేయన నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ. అవునా? అయితే నువ్వు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటావో అప్పుడు అభిషక్తు గురువు ఏమంటాడు తెలుసా? సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మన పాపములు, మీ పాపాలనలా ఏమన్నారు? మన పాపాలు. గురువు తానే బలహీనుడు కనుక తన పాపాల కొరకే కాక ప్రజల పాపాల కొరకు. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. తానే బలహీనుడు కనుక ప్రజల పాపాల కొరకే కాక తన పాపాల నిమిత్తమై బలులని సమర్పిస్తాడు. వినండి జాగ్రత్తగా. సో దేవుని ముందు మీ తప్పులు ఒప్పుకుంటారు. మీతో పాటు గురువు కూడా తాను చేసిన తప్పులను ఒప్పుకుంటాడు. ఒప్పుకొని అంటాడు, సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి. అయ్యా, మరి ఆయన తప్పు చేశాడు కదా, మరి తప్పులను క్షమించే అధికారం ఉందా? యోహాను గారు రాసిన లేఖ 20వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 22వ వచనం. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందండి. ఎవరి పాపములనైనను క్షమించిన ఎడల, పెట్టుకోండి, ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమించబడును. ఇక్కడ ఎవరు తెలుసా? పునరుత్థానుడైన యేసయ్య 11 మంది అపోస్తులకి, మహిమ కలిగిన యేసయ్య 11 మంది అపోస్తులకి అధికారం ఇస్తున్నారు, ఆత్మనిచ్చి అంటున్నాడు, ఎవరి పాపాలైతే మీరు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి. ఇక్కడ అధికారముతో సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేయుదురుగాక అన్నాడండి. అధికారముతో అన్నాడే కానీ సొంతగా అనలేదు. కనుక దేవుని బిడ్డలారా, ఒకటి అందరికీ ఆహ్వానం, రెండవది మన పాపాలన్నీ కూడా దివ్య బలి పూజలో క్షమించబడుతున్నాయి. అందుకే మత్తయి శుభవార్తలో మనం చూసినట్లయితే 18వ అధ్యాయం చూసినట్లయితే 18వ వచనాన్ని చూడండి. 18వ అధ్యాయం 18. భూలోకమందు మీరు వేణిని బంధింతురో అవి పరలోకమందు బంధించబడును. 12 మంది శిష్యులకు దేవుడిచ్చిన అధికారం బంధించే అధికారం. దేవుడు శిష్యులకు అధికారం ఇచ్చాడు, బంధించే అధికారం, పాపాలను బంధించే అధికారం, దుష్ట శక్తులను బంధించే అధికారం, అంధకార శక్తులను బంధించే అధికారం, మాంత్రిక శక్తులను బంధించే అధికారం, చేతబడు శక్తులను బంధించే అధికారం, మరి సోది చెప్పే శక్తిని బంధించే అధికారం, పిట్టకథలు హరికథలు చెప్పే అలాంటి శక్తిని బంధించే అధికారం ఇచ్చాడు. ఇక్కడ అధికారంతోనే పాప క్షమాపణ ఇస్తున్నాడు. అయితే సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మన పాపాలను క్షమించి, ఇక్కడ మేము పలుకుతున్నాం అంతే, మాలో ఉన్న దేవుడు మన పాపాలని క్షమిస్తున్నాడు.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ఆహ్వానం అయిపోయింది, అధికారముతో పాప క్షమాపణ కూడా అయిపోయింది. ఇక మూడవది ఏంటో తెలుసా? ప్రార్థన. ఏంటండి? ప్రార్థన. మధ్యలో ఒక గీతం ఉంది. ఏ గీతం? మహిమా. ఏమన్నారండి? పడదామా పాట? మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం. ఈ పాట పాడిన తర్వాత ఎవరైనా కూడా కథోలిక దేవాలయంలో దేవుని ఆరాధన లేదంటే ఊరుకోను. నేను చెప్పింది అర్థమైందా? మహిమ మహిమ మహిమ. ఎవరికి మహిమ? ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున్న మహారాజా. పాడారా? పాడారా? ఎవరికి మహిమ? గ్లోరియా గ్లోరియా గ్లోరియా. ఎవరికి గ్లోరీ? తండ్రి కుమార మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ఆగండి, ఇప్పుడు చెప్పండి, ఆరాధన ఉందా లేదా? మనకి మహిమ గీతం ఎందుకు వాడుతున్నామో మనకు తెలియదు. వాళ్ళు మహిమ అంటున్నారు, మేము అంటున్నాం. వాళ్ళు చప్పలు కొడుతున్నాం, మేము చప్పలు కొడుతున్నాం. మహిమ గీతముతో ప్రార్థనకు ముందు, పాప క్షమాపణ తర్వాత, మరలా చెబుతున్నా, పాప క్షమాపణ తర్వాత సంఘ ప్రార్థనకు ముందు సంఘమంతా యాజకుడితో కలిపి మహిమ గీతము పాడుతూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని మహిమపరుస్తూ లోకములో శాంతి నెలకొల్వాలని ఆరాధన చేస్తున్నాం. చాలామంది అంటారు ఆర్సీఎం సంఘంలో ఆరాధన లేదని. అంటే ఆరాధన అంటే గంటలు గంటలు చేయాలా? ఆరాధన తండ్రి కుమార పరిశుద్ధాత్మకు ఆరాధన చేయాలి. ఆత్మతో చేయాలి, సత్యముతో చేయాలి. అవునా? నీ దేవుడే స్వరూపుడు, ఆత్మస్వరూపుడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. చాలామంది అంటారు ఆరాధన లేదు, ఆరాధన లేదు, ఆరాధన లేదంటారు. మహిమ గీతముతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధిస్తున్నామన్న సంగతి మన కథోలికులకు ముందు తెలియదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంత లోతైన అర్థం పెట్టుకొని ఏందో అన్యులకు లాగా పూజ అంట. ఎవడు పోతాడమ్మా పూజకి? దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మహిమ గీతముతో ప్రభుని మహిమపరుస్తూ, మహిమ గీతముతో ప్రభుని ఆరాధిస్తూ, మహిమ గీతముతో భూలోకమంత శాంతి కలగాలని ఆరాధన చేస్తాం. అందుకే ఏ గీతం పాడతాము? ఏ గీతం అమ్మా? గట్టి చెప్పండి. ఏ గీతం? ఏ గీతం? ఏ గీతం? మహిమ గీతం. మహిమ గీతం పాడిన తర్వాత ప్రార్థించుదాము అంటారు ఫాదర్ గారు. మీరు దిక్కులు చూస్తారు, ఎవరు వచ్చారు ఎవరు రాలా. మనం ఏం చేయాలా? చేతులు కట్టుకొని ప్రార్థన చేయాలా. మన చేతులు కట్టుకొని ప్రార్థన చేయాలా. నీ చీర బాగుందే, ఫోన్ చూసి వచ్చావా గుళ్ళోకి? ఇంకొకళ్ళు అంటారు ఏంది 2 రోజుల నుంచి కనపడలా. ఈయనేమో సాములారు ప్రార్థించుదాము సర్వశక్తి కలిగిన నిత్య సర్వే. ఈయన ప్రార్థన ఇది, మీ గోళం ఇది. దేవుణ్ణి మహిమపరిచిన తరువాత, పాప క్షమాపణ పొందుకున్న తరువాత, దేవుణ్ణి మహిమపరిచిన తరువాత, ఆ మహిమ కలిగిన దేవునికి సంఘం కోసం గురువు ప్రార్థన చేస్తాడు. ఎవరి కోసం? బైబిల్లో కూడా ఉంది. తిమోతికు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి నిద్రపోయిన గట్టి చప్పట్లు కొడదాం.
కొట్టండి. కొంతమంది అయితే కళ్ళు మూసుకొని కళ్ళు కూడా తెరవకుండా డౌట్ వచ్చిందని వింటలా ఇల్లు. నాకు అర్థమైంది, ఎందుకంటే ఆ వినేవాళ్ళు లెక్క వేరుగా ఉంటుంది. నువ్వు నిజంగా ఆత్మతో వాక్యము వింటే నీ ఆత్మను దేవుడు పులకరింప చేస్తాడు. చచ్చిపోయిన నీ ఆత్మకి కాళ్ళు వస్తాయి, చనిపోయిన నీ ఆత్మకు చేతులు వస్తాయి, చనిపోయినటువంటి నీ ఆత్మ నీ హృదయంలో ఎగిరి గొంతులేస్తుంది. అప్పుడు మరీ మాట అంటది, అదిగో నా ఆత్మ ప్రభుని స్తుతించుచున్నా. వింటలేదనుకో, నువ్వు చెప్పుకో. ఎందుకు పెట్టాడు 2 రోజులు ప్రార్థన? రాత్రి అయ్యా కొంచెం పప్పు సాంబారు పోసారు, ఈ పూట కూడా పోతుంది. అక్కడ సీరియల్ లేదు, ఇక్కడ వాక్యం లేదు అని అనుకున్న వాడు గట్టి చప్పుడు కొడతారు ఎవరో ఒకళ్ళు. రైట్, ఏం చేయాలా? ఆహ్వానం అయిపోయింది, పాప క్షమాపణ అయిపోయింది, మహిమ అయిపోయింది. 4వది ఏంటిది? ప్రార్థన. ఏంటిదమ్మా? ప్రార్థన. ప్రార్థించుదము అని అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాజకుడు అందరి కోసం ప్రార్థన చేస్తాడు. బైబిల్లో ఉంది, ఆజ్ఞ చదవండి. కనుక అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు దేవుడికి విన్నపాలు, ప్రార్థనలు, మనవులను, కృతజ్ఞతలను అర్పింపవలెను. చూడండి, ప్రజలందరి కొరకు కృతజ్ఞత, ప్రార్థన, విన్నపాలు, మనవులు చేస్తారు. అందుకే ప్రార్థించుదాం అన్నప్పుడు చేతులు కట్టుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చెయ్యాలా. తర్వాత చదువమ్మా. మనము దేంతోనమ్మా? సత్ప్రవర్తనతోనూ దైవభక్తితోనూ అమ్మా ఎట్టు ఒడిదుడుకులకు రాజుల కొరకు, చూడండి జాగ్రత్తగా, రాజుల కొరకు, తదితర అధికారుల కొరకు మనము ప్రార్థనలు, చూడండి, రాజుల కొరకు, యాజకుల కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేయాలా. సత్ప్రవర్తన ఉండటానికి, ప్రశాంతంగా ఉండటం కోసం, లోకం కోసం ప్రార్థన చేయాలా. అలా లోకము కొరకు ప్రార్థన చేసేదే ఈ పవిత్ర బలి పూజ. చూడండి ఎంత చక్కనగా. చాలామంది అంటారు అక్కడ ప్రార్థనే లేదంటారు. అంటే ప్రార్థన లేదంటే ఎక్కువసేపు ప్రార్థన చేస్తే ప్రార్థన? దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ప్రభు 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 అనేవాడు పరలోకానికి వెళ్ళడట. దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేసేవాడే పరలోకానికి వెళ్తాడు. అన్యుల వలె ప్రార్థన చేసేవాడు, అర్థము తెలియకుండా ప్రార్థన చేసేవాడు, వ్యర్థమైన పదాలతో ప్రార్థన చేసేవాడు, అర్థము లేనటువంటి ప్రార్థన వ్యర్థము. అందుకే యేసు ప్రభు వారు పరలోక ప్రార్థన చెప్పారు. పరలోక ప్రార్థన అర్థము కలిగిన ప్రార్థన. సో కనుక దేవుని బిడ్డలారా, ఎక్కువసేపు ప్రార్థన చేశామా అన్నది ముఖ్యం కాదు, ఆత్మతో ప్రార్థన చేశామా లేదా అన్నది ముఖ్యం. అందుకే పౌలు గారు ఏమంటారు? ఆయనచో ఆత్మతో ప్రార్థించేదను, మనస్సుతో కూడా ప్రార్థన చేస్తాను. గట్టిగా అరిసి కేకలు పెట్టి ఎదుటి వాళ్ళు మెచ్చుకోవాలని, ఎదుటి వాళ్ళు పొగడాలని, ఈమె ప్రార్థన పరురాలు అని చెప్పుకోవటం కోసం మన ప్రార్థన చేయి. యేసయ్య అంటాడు, నువ్వు చేసే ప్రార్థన అమ్మా 4 గోడల మధ్య చేసుకోండి. అందుకే మన దేవాలయానికి 4 గోడలే. నువ్వు చేసే ప్రార్థన వీధిలో మలుపులలో డాంబికులు చేయునట్టుగా పొగడ్తల కోసం ప్రార్థన చేయకూడదు. నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి, అది వ్యక్తిగతమైన ప్రార్థన. ఇక్కడ యాజకుడు సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు, లోకం కోసం ప్రార్థన చేస్తున్నాడు, గురువుల కోసం ప్రార్థన చేస్తున్నాడు, ప్రవక్తల కోసం ప్రార్థన చేస్తున్నాడు, రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ప్రార్థించుదము అని అందరి కోసం ప్రార్థన చేస్తాడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చేతులు పైకి లేపుదామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం,
యేసయ్య వందన, తండ్రి ఆరాధన, యేసయ్య ఆరాధన, ఆత్మదేవ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తంబురతో సితారతో చప్పుడు కొట్టాలి అందరూ. కుర్చీలో కూర్చున్నాడు ముసుగేసుకొని చప్పలు కొట్టండి, అందరూ కొట్టాలి. అర్థమైందా? మానవులు అందరి కోసం ప్రార్థన చేసినప్పుడు మానవులందరూ చప్పలు కొట్టాలి వద్దా? 1 2 3 స్టార్ట్. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను, నాట్యముతో స్తుతించెదను. చప్పలు కొట్టమంటే దండం పెట్టమని కాదు, చప్పలు కొట్టమంటే సాలే పొమ్మనే. ఆత్మతో సంతోషంగా కొడదాం. 1 2 3 స్టార్ట్. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను, నాట్యముతో స్తుతించెదను. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను, నాట్యముతో స్తుతించెదను. చప్పలు కొడదాం. ఉదయముననే మేల్కొని నేను స్తోత్రగానము చేసేదను, నీవు చేసిన మేలులు తలచి కృతజ్ఞతాస్తుతి చెల్లింతును. ఉదయముననే మేల్కొని నేను స్తోత్రగానము చేసేదను, నీవు చేసిన మేలులు తలచి కృతజ్ఞతాస్తుతి చెల్లింతును. శ్రమల గుండా వెళ్ళినను నేను విడువని దేవుడవు, వ్యాధి బాధలు ఎన్నున్నా స్వస్థపరచును నా యేసు. ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా యేసుని, ఆత్మతో సత్యముతో ఆరాధించును నా యేసుని. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను, నాట్యముతో స్తుతి. అందరు కలిసి తంబురతో, తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను, నాట్యముతో స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎదురుబడి గట్టి చప్పట్లు కొడదాం. వెరీ గుడ్. ఇప్పుడు ప్రార్థన గురించి చెప్పాను. ప్రార్థనలో యాజకుడు సంఘం కొరకు ప్రార్థన చేస్తాను. నేను ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. నేను అడిగే ప్రశ్న, ఏ రోజైనా మీ విచారణ గురువు దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్ళి ఫాదర్ గారండి పవిత్ర దివ్య బలి పూజలో నా కోసం ప్రార్థన చేయమని అడిగారా? మనకి ప్రార్థన అవసరం లేదు. ఇక్కడ గురువు యాజకుడు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఏమన్నారు? యోహాను 15:16లో నా తండ్రి నీ పేరట ప్రార్థనలో నువ్వేదడిగినా ఇస్తా. చదువుతారా? యోహాను 15. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నా. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను, తండ్రి దేవుణ్ణి ఏమి అడిగినా ఆయన దానిని మీకు ప్రసాదిస్తాడు. మీరు వెళ్ళి ఫలించండి, మీ ఫలములు. అంటే ఒక యాజకుడు తండ్రి దేవునికి యేసు నామమున ప్రార్థన చేస్తే ఫలాలు వస్తాయి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే మత్తయి శుభవార్త 20:21 చదవండి. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 21వ వచనం. ఆ 22 చదువు తల్లి, 21, 22 తల్లి.
మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 22వ వచనం. అందులోకి యేసు అమ్మా మత్తయి శుభవార్త 21:22 అమ్మా. మీకు విశ్వాసం ఉన్న ఎడల, మీకు విశ్వాసం ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినను ఏంటమ్మా, ఏది అడిగినా దానిని పొందుదురు అని చప్పుడు కూడా దేవుని స్తుతిద్దాము. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థించుటకు ఇంకా మీకు అర్థం కావటం కోసం ఒక చిన్న ఉదాహరణ చెబుతా వినండి. మోషే ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని ఐగుప్తు దేశానికి బయలుదేరాడు. ఎవరిని తీసుకొని ఇశ్రాయేలీయులు. ఎవరు? మోషే. దారి మధ్యలోకి వెళ్ళినాక గొనుగుడు స్టార్ట్ అయింది. అయ్యా, వెనక ఐగుప్తీయులు వస్తున్నారు, ముందు చూస్తే ఎర్ర సముద్రం అడ్డంగా ఉందనగానే మోషే వెంటనే ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, నీ కర్రను చాపము అనేది 2 పాయలుగా. ప్రజలు చెప్పారు, మోషే దేవుడికి ప్రార్థన చేశాడు. ఇంకొంచెం ముందుకెళ్దాం. అయ్యా, ఆకలి వస్తుందయ్యా. ప్రభువా, నీ ప్రజలకు ఆకలేస్తుందని ప్రజల తరపున మోషే దేవుడికి మనవి చేయగా దేవుడు మన్నా భోజనాన్ని ఇచ్చాడు. ఇంకొంచెం ముందుకెడితే అయ్యా దప్పికేస్తున్నాను కానీ మరలా మోషే దేవుడికి మొరపెట్టగానే అదిగో ఆ రాతి మీద నీ కర్రను చాపము అనగానే మరి దేవుడు సమాధానం ఇచ్చాడు, నీళ్లు తాగారు. ఇంకా కొంచెం ముందుకెడితే అయ్యా ఈ పావుడు మన్నా తినలేకపోతున్నాం, మాకు మాంసం కావాలంటే దేవుడు ఏ పెట్టెలు ఇచ్చాడు? పూరేడు పెట్టెలు ఇచ్చాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అడగటం, ఆయన ప్రార్థన చేయటం, ఆయన ఇవ్వటం. ఇటు ప్రజలకు అటు దేవునికి మధ్యలో మోషే ప్రవక్త ఉన్నాడు. అటు తండ్రి దేవునికి ఇటు మనకు మధ్యలో యేసు ప్రభువు వారు ఉన్నారు. ఇటు యాజకుడికి సంఘానికి యేసు ప్రభువుకు మధ్యలో యాజకులు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ప్రవక్తలని, యాజకులని, అభిషక్తులని, గురువులని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. ఎందుకు? ప్రార్థించడం కోసం, ఎందుకు వాక్యం చెప్పడం కోసం, ఎందుకు దివ్య బలి పూజ సమర్పించడం కోసం. పవిత్రమైన జనము నుండి, పవిత్రమైన సంఘము నుండి ప్రత్యేకంగా దేవుడు కొందరిని ప్రవక్తలుగాను, యాజకులుగాను, ప్రవచనాలు చెప్పేవారిని గాను, భాషలు మాట్లాడేవారిని గాను, భాషలను వివరించేవారిని గాను దేవుడు ఎన్నుకున్నారు. దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు కనుక ఆ గురువు మీకోసం ప్రార్థన చేసినప్పుడు అయ్యా మా కోసం ప్రార్థన చేయని అడగండి. ఈ అడగం ఫీజు తగ్గేరేంది ఫాదర్ గారు, మీరు హాస్టల్ ఫీజు తగ్గేరా, తగువ ఎక్కువ ఆడతారు, ప్రార్థన చేయరండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకే మాట చెబుతామేనండి, ఏ గురువు చేసిన ప్రార్థన దేవుడు నిరాకరించడం. ఇది నా సాక్ష్యం. ఎవరి కోసమైనా దేనికోసమైనా ప్రార్థన చేస్తే దేవుడు ఆ గురువు ప్రార్థన, యాజకుల ప్రార్థన నిరాకరించు. ఎందుకో తెలుసా? ఎన్నుకొన్నాడు, అభిషేకం ఇచ్చారు, అధికారం ఇచ్చాడు, పొమ్మని పంపించాడు. అప్పుడు 72 శిష్యులు వచ్చారు. అయ్యా నీ నామమున దెయ్యాలు లోబడుతున్నాయి అంటే ఎవరి నామమున ప్రార్థన చేశారు? ఎవరి నామమున అద్భుతాలు చేశారు? యేసయ్య నామమున. ఇక్కడ అభిషక్త యాజకుడు గురువు ఎవరి నామమున ప్రార్థన చేస్తున్నారు? తండ్రి నామమున. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? తండ్రికి ప్రార్థన చేస్తున్నారు, యేసయ్య నామమున. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రైజ్ ద లార్డ్. మరి ఎప్పుడైనా ప్రార్థన చేయమని అడిగారా? అయ్యా అడగం మనం. ఫాదర్ గారు పండగ బట్టలు తీసుకున్నారా? ఫాదర్ గారు కనపట్ల ఏమయ్యారు అని అంటారే. అయ్యా మా కోసం కొంతమందికి వినని జాగ్రత్తగా నా అనుభవం స్టార్ట్ చేస్తా. నేను చిన్న బిడ్డల దగ్గర నుండి మొదలుపెట్టి చివర శత్రువుల వరకు అన్య మతస్థుల కోసం ప్రార్థన చేస్తే కొంతమంది కళ్ళు తెరిచి వస్తూ ఉంటారు. ఈయన ఎంతసేపు చేస్తాడు బాబా అని నా అనుభవం. అక్కడ వరకు ఎందుకండి, ఇందాకలా 2 పాటలు పాడి ప్రభుని ఆరాధిస్తుంటే నడుము నొప్పుకోండి ఎంతసేపు. అదే బస్సు రావటం కోసం అయితే వస్తుందా గంటలు నిలబడతారు. కనుక ప్రార్థనలో జాగ్రత్తగా ఉండాలి. ఇక 4వది ఏంటంటే దేవుని బిడ్డలారా, వాక్యం. ఏంటిదమ్మా? వాక్యం.
ఇక్కడ వాక్యము విరవబడుతుంది, వాక్యము పంచబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము చూద్దామా? 6వ వచనమును చదువుదామా? 6వ వచనము నుండి. కానీ చెదరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇశ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపు. దేవుని వాక్యాన్ని ప్రకటించండి. అభిషక్త యాజకుల గురువుల ప్రథమ పని ఏంటంటే దేవుని వాక్యమును బోధించాలా. పౌలు గారు అంటారు, అయ్యో నేను వాక్యమును బోధించడం కోసమే పంపబడి తిని ఆ వాక్యమును బోధించకపోతే నా జీవితమే వ్యర్థము అంటాడండి. అయ్యో నాకు అనర్థం. ఇక్కడ వాక్యము విరవబడుతుంది, పాప క్షమాపణ అయిపోయింది, దేవుని మహిమపరచడం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. ఇప్పుడేం జరుగుతుంది? వాక్యం పంచబడుతుందా లేదా? పరలోక రాజ్యమును గురించి బోధించండి అని అన్నారు. అదే 20వ వచనం చూడండి, 10వ అధ్యాయం 20వ వచనంలో మీరు మాట్లాడే మాటలు మీవి కాదు, మీ తండ్రి ఆత్మయే నోట మాట్లాడు. ఏమన్నారండి? మీ తండ్రి ఆత్మ. 12 మంది శిష్యులారా, మీరు మాట్లాడే మాటలు మీవి కాదు. సొంత మాటలతో వాక్యం చెప్పకూడదు, సొంత కల్పనతో వాక్యం చెప్పకూడదు. దేవుని బిడ్డలారా, నా తండ్రి ఆత్మయే మీ ద్వారా మాట్లాడతాడు అనగా శిష్యుల ద్వారా తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ నిల్చున్న యాజకుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ ఇర్మియా, నీ నోటిలో నా మాటలు ఉంచాను. ఓ యెహెజ్కేలు, ఈ గ్రంథపు చుట్టను నువ్వు తినుము. ఓ శిష్యులారా, మీరు మాట్లాడే మాటలు మీవి కాదు, నా తండ్రి ఆత్మయే మీ ద్వారా మాట్లాడతారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చక్కగా చూడండి బిడ్డలారా, సేవకులు, యాజకులు, అభిషక్తులు సొంతగా వాక్యం చెప్పకూడదు. సొంతగా వాక్యం చెబితే వినటానికి మాత్రమే బాగుంటుంది, హృదయ పరివర్తన కలగదు. ఆత్మదేవుడు చెప్పినటువంటి మాటలు మీరు వింటే, ఆయన బోధిస్తే, అదిగో హృదయ పరివర్తన మనం చూస్తున్నాం. బప్తిస్మ యోహాను గారు ఆత్మ ప్రేరేపణతో దేవుని వాక్యమును బోధించగా అనేక మంది హృదయ పరివర్తన చెంది పాపాలను ఒప్పుకుంటూ యోర్దాను నదిలో బాప్తిస్మము పొందారు. పేతురు గారు దేవుని వాక్యమును బోధిస్తూ ఉండగా ఆ దేవుని వాక్యం వింటున్నటువంటి వారిలో ఒకసారి 3000 మంది, మరొకసారి 4000 మంది హృదయ పరివర్తన చెంది బాప్తిస్మం పొందినట్టు మనం చూస్తున్నాం. పౌలు గారు ఆత్మతో దేవుని వాక్యమును బోధిస్తుంటే ఆయన బోధన విని అనేక మంది హృదయ పరివర్తన చెందారు. గమాలియేలు దేవుని మాటలు చెప్పగా ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు ఆయన మాటకు లోబడ్డారు. వినండి జాగ్రత్తగా. ఏ సేవకుడైనా, ఏ యాజకుడైనా, ఏ అభిషక్తుడైనా సొంత మాటలతో దేవుని వాక్యం చెప్పకూడదు. ఒకవేళ చెప్పాడా వినటానికి మాత్రమే బాగుంటుంది, కానీ హృదయ పరివర్తన అనేది కలగదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికి ఒక చిన్న సంఘటన చెబుతా, వినండి. బైబిల్లోనే ఉంది, అపోస్తల కార్యాలు 5లో ఉంటుంది. అపోస్తల కార్యాలు 5లో ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి, సమయం లేదు కాబట్టి మరి మనకి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. వినండి, మీ అందరికీ 3 రకాలు గుర్తుపెట్టుకోండి. 12 మంది శిష్యులు. ఎంతమంది? 12 మంది. మధ్యలో గమాలియేలు. ఏం పేరు చెప్పండి? గమాలియేలు. ఆదరణ యూదా తెయోదాస్. ఏం పేరు? గుర్తుపెట్టుకోండి. 3 రకాలు. ఇక్కడ 12 మంది శిష్యులు, మధ్యలో గమాలియేలు, ఆ చివర యూదా తెయోదాసు. 12 మంది శిష్యులు కళ్ళతో చూసింది, చెవులతో విన్నది, మనసుతో అర్థం చేసుకున్న దాని గురించి దేవుని వాక్యం చెబుతున్నారు, హృదయ పరివర్తన చెందుతున్నారు, బాప్తిస్మము పొందుతున్నారు. వీళ్ళకి వ్యతిరేకంగా ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలేం చేశారు? వీళ్ళను చంపటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది. ఇప్పుడు ఆదరికి వెళదాం. ఆదరణ అంటే ఎవరు? యోదా తెయోదాస్. వినండి జాగ్రత్తగా. ఎవరండి? యోదా తెయోదాస్. యోదాకి సంఘం ఉంది, తెయోదాసుకి సంఘం ఉంది.
యూదా చనిపోయాడు, ఆయన చనిపోవటంతో సంఘం అంతరించిపోయింది. తెయోదాసు చనిపోయాడు, ఆయన చనిపోవటంతో ఆ సంఘం అనేది అంతరించిపోయింది. ఈ విషయం తెలిసిన వాడు మధ్యలో వ్యక్తి ఎవరైనా గమాలియేలు. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు 12 మంది శిష్యులను చంపటానికి ప్రయత్నం చేస్తుంటే గమాలియేలు అంటాడు, అయ్యా వాళ్ళ మీద చేయి వేయగాకండి, వాళ్ళు చేసే బోధ ఆపగాకండి, వాళ్ళు చేసే పరిచర్య ఆపగాకండి. ఎందుకు ఆపొద్దు అంటే వీళ్ళు చేసేది దేవుని పరిచర్య అయితే వీళ్ళని ఆపటం ఎవరి సాధ్యం కాదు. వాళ్ళు ఉదాహరణకి యూదా తెయోదాసు మానవ పరిచర్య చేశారు, వాళ్ళు అంతరించిపోయారు. అట్లాగే వీళ్ళతో పాటు ఇది కూడా అంతరించి పోతుంది అన్నారు. ఎందుకు ఈ మాట చెప్పా? యూదా తెయోదాసు సొంత ఆలోచనతో, సొంత తెలివితేటలతో, సొంత అభిప్రాయాలతో దేవుని వాక్యము బోధించారు. వాళ్ళతోనే ఆ సంఘం అనేది అంతరించిపోయింది. ఇక్కడ 12 మంది శిష్యులు అనుభవంతోనూ, జ్ఞానంతోనూ, ఆత్మతోనూ, కళ్ళతో చూసింది, చెవులతో విన్నది, మనసుతో అర్థం చేసుకున్నది బోధించారు. వీళ్ళని ఆపటం ఎవరి సాధ్యము కాల. ఇప్పుడు చూద్దాం అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము. ఎందుకంటే మళ్ళీ నేను సొంతంగా చెప్పాను, టైం లేదని చెప్పి 5వ అధ్యాయం తీసారా దేవుని బిడ్డలారా. సో 39వ వచనం చదువుదాం, 38 నుండి చదవండి. కాబట్టి గొప్ప విషయం చెప్పనా, నేను సంతోషకరమైన విషయం ఏంటంటే కొంతమంది రాసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ఈ మనుషులను గురించి, ఈ మనుషులు అనగా 12 మంది శిష్యుల గురించి వ్యతిరేకముగా ఏ చర్య తీసుకోమాకండి చెప్పుచున్నాను. వారిని వారి ఇష్టమునకు వదిలివేయుడు. ఏలైనా వీరు చేసేది మానవ ప్రయత్నమైనచో, ఏ ప్రయత్నం? మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోతుంది. అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింపగా మీకు సాధ్యము కాదు. ఇప్పుడు మానవ ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు అనంటే 36వ వచనం చూడండి. 36వ వచనం 36 కొంతకాలం కిందట థియోదాస్ అనువాడు కనబడి తాను ఒక గొప్పవాడుననియు చెప్పుకొనుచుండెను. అది విని రమారమి 400 మంది అతని పక్షమున చేరిరి. తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదరైపోయి, అంటే థియోదాసు సంఘం తన మరణము తర్వాత చెల్లాచెదరైపోయింది. అంటే అది దైవ స్థాపితమైన సంఘము కాదు. ఆ తర్వాత చదవండి. అంతటితో అతని ప్రయత్నము నశించెను. 37 చూడండి. ఇది జరిగిన తరువాత జనాభా లెక్కల కాలంలో యోధా అను పేరు గల గలిలీయుడు కనబడెను. ఉండెను. అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను. పిమ్మట వాడును చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదరైపోయిరి. గట్టి చాపడు కొడితే ఉంచుతుందా? ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ఎవరు కూడా సొంత తెలివితేటలతో, సొంత ఆలోచనలతో, సొంత అభిప్రాయంతో, సొంత అవగాహనతో దేవుని వాక్యం చెప్పకూడదు. అలా దేవుని వాక్యం చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, యూదాలాగా తెయోదాసులాగా. అయితే వాళ్ళు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళతో పాటు అది అంతరించిపోతుంది. కానీ యేసు ప్రభు వారి శిష్యుడితో ఏమన్నారు? మీరు మాట్లాడే మాటలు నా తండ్రి మీతో మాట్లాడతాడు, మీ ద్వారా మాట్లాడతాడు. దానిని ఆపటం ఎవరి సాధ్యము కాదు. ఎందుకు ఈ మాట చెబుతున్నా? ఇక్కడికి వచ్చిన యాజకుడు, అభిషిక్తుడు వాక్యము బోధిస్తున్నాడంటే సొంత మాటలలో చెప్పడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ప్రేరేపణిస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడమని చెబుతాడో, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే జ్ఞానముతోనే మాట్లాడతాడు. అలా పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన జ్ఞానముతో మాట్లాడినప్పుడు మన హృదయములో ప్రతి విత్తనం నాటబడుతుంది. ప్రతి వాక్యపు విత్తనం నాటబడుతుంది. నాటబడిన ప్రతి విత్తనం 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, వాక్యము విరవబడుతుంది. ఇక్కడ వాక్యాన్ని దేవుడు రొట్టెతో కూడా పోల్చాడు. మానవుడు కేవలం రొట్టె వలన జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన.
నీ ఆత్మ బ్రతికి ఉండాలంటే వాక్యము విరవబడాలా. నీ ఆత్మ జీవము కలిగి ఉండాలంటే వాక్యము పంచబడాలా. నీ ఆత్మ బ్రతికి ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా వాక్యము విరవబడాలా. వాక్యము విరవబడటం అంటే, వాక్యమును తినటం అంటే ద్రాక్షావల్లికి నీ జీవితాన్ని అంటుకట్టటమే. దేనికండి? అందుకే నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. వాక్యము నీలో ఉంటే, వాక్యము నీ దేహంలో భాగమయ్యిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ద్రాక్షావల్లికి నీవు అంటుకట్టుకున్నావు. ఇప్పుడు ద్రాక్షావల్లికి నీవు ఎప్పుడైతే అంటుకట్టుకున్నావో, ఈ ద్రాక్షావల్లిలో ఉన్న జీవం, ఈ ద్రాక్షావల్లిలో ఉన్న శక్తి, ఈ ద్రాక్షావల్లిలో ఉన్న బలము, ఈ ద్రాక్షావల్లిలో ఉన్న ధైర్యం నీలోకి వస్తుంది. అప్పుడు ఇక నువ్వు కాదు, నీలో ఉంది దైవశక్తి, నీలో ఉన్నది దైవ బలం, నీలో ఉన్నది దైవ జ్ఞానం, నీకున్నది దైవ విశ్వాసం, నీకున్నది దేవుని వివేకం. బిడ్డలారా, సో అలా ఆత్మచేత దేవుని వాక్యము బోధించటానికే జరిగేదే ఈ పవిత్ర దివ్య బలి పూజ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక కొద్దిగా షార్ట్ చేస్తా, ఎందుకంటే మొత్తం చెప్పలేదనుకో నాకు అసంతృప్తిగా ఉంటుంది, మళ్ళీ నేను రేపు రానుగా. అందుకే ప్రైజ్ ద లార్డ్. తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి? అందరూ లేచి నిలబడతాం. ఏం చేస్తాం? విశ్వాసమును ప్రకటిస్తాం. అంతేనా? అదే విశ్వాస ప్రమాణం. పరలోకమును భూలోకమును సృష్టించిన పితయైన దేవుణ్ణి విశ్వసిస్తున్నా. నీ విశ్వాసం 10 మందికి చెబుతున్నావు. నా తండ్రి యెహోవా దేవుడని చెబుతున్నావు. అతని ఏకసుతులను మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభువు మరియ తల్లి గర్భాన పుట్టి పొంచి పిలాతునికి అధికారములకు లోబడి చనిపోయి 3వ రోజున లేచి తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడని నీ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని ప్రకటిస్తున్నావు. పవిత్ర సంఘం ఉంది అని ప్రకటిస్తున్నావు. ఆయన రెండోసారి వస్తాడు అని ప్రకటిస్తున్నావు. తీర్పు ఇస్తాడు అని ప్రకటిస్తున్నావు. అలా విశ్వాసాన్ని ప్రకటించేదే విశ్వాస సంగ్రహం, విశ్వాస అది ఎప్పుడు? వాక్యం విన్న తర్వాత, వాక్యం వినకముందా? విన్న తర్వాత చెప్పండి. ఏ వాక్యం విన్న తర్వాత ఎందుకు? వాక్యము విన్న తర్వాత ఎందుకో తెలుసా? వాక్యమే దేవుడు. ఆ దేవుడు నీతో మాట్లాడాడు. ఆ దేవుడు వాక్యము ద్వారా నీలో అడుగు పెట్టాడు. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య మన గుండెల్లో బ్రతికాడు. నా గుండెల్లో ఉన్న దేవుణ్ణి నేను నమ్ముతున్నా, నా గుండెల్లో ఉన్న దేవుణ్ణి విశ్వసిస్తున్నా, నా గుండెల్లో ఉన్న దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నానని విశ్వాస ప్రమాణములో నీ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నావు. నువ్వు దేవుని ముందు ప్రమాణం చేస్తున్నావు. ఇది తెలియకుండా పరలోకమును భూలోకమును సృష్టించిన ఆ అర్పణ అండి. అతని ఏకసూత్రం మన నాథుడైన యేసుక్రీస్తు ఆ సందా పట్టండి, పండి లైన్లో నిలబడండి. అతని పరిశుద్ధాత్మను విశ్వసిస్తున్నాం. పరిశుద్ధ కొత్త లైన్లో నుంచోడు. అప్పాలు ఆడబెట్టా, ఇదిగో అటికాయలు ఆడబెట్టా, ఆరెంజ్లు ఆడబెట్టా. ముందు విశ్వాసాన్ని ప్రకటించండి అమ్మా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, బహుధన్యమైనవి. జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, బహురమ్యమైనవి. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితమును అర్పించు నీదు బిడ్డలన్. ప్రైజ్ ది లార్డ్. సో మన విశ్వాసాన్ని ప్రకటించేదే విశ్వాస ప్రమాణం లేదా సంగ్రహం. అది అయిపోయిన తర్వాత అందరి కొరకు, పరిశుద్ధ పాపు గారి కొరకు, కార్డినల్స్ కొరకు, రాజకీయ నాయకుల కొరకు, గురువుల కొరకు, విశ్వాసుల కొరకు, అవిశ్వాసుల కొరకు, రోగుల కొరకు, యువకుల కొరకు ప్రార్థన చేస్తాం. 5వది అర్పణ. ఏంటండి? ఏమివ్వగలను? పడండి. యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ పాడారా? మరి అర్పించమని ఎక్కడుంది? అర్పించేదను, సమర్పించేదను, నాకున్నదంతయు
నీదేనుగా, ధనధాన్యములు అడుగవు నీవు. అయితే అర్పించమని ఎక్కడైనా ఉందా? రోమిలికి రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనం. ఆలస్యం చేయకూడదు, ఎందుకంటే టైం లేదు. ఆల్రెడీ కొంతమంది చూస్తున్నారు. ఏంటి? వాచ్. రోమిలు 12:1 దొరకలేదా? కాబట్టి సోదరులారా పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమునైన సజీవ యాగముగా మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకొనుడని. అర్పణలో మనం చేసేది ఇదే. దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలుకొనుచున్నాం. దేవుని కనికరాన్ని బట్టి పౌలు గారు అంటున్నారు, సజీవ యాగముగా మీ ఆత్మను మీ శరీరాన్ని సమర్పించండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తా వినండి. దొరకలేదా? దొరకలేదా? రోమీలు 12:1. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. మీరందరూ కూర్చుంటారు, పాట పాడుతూ ఉంటారు. ఏ పాట? అర్పణ గీతం పాడుతుంటారు. ఇక్కడ ఒక వస్త్రాన్ని పరిచి అప్పమును దేవుని సమర్పిస్తాడు, ద్రాక్షారసాన్ని దేవునికి సమర్పిస్తారు. ఒకటి. రెండవది, మా కోసం ప్రార్థన చేయమని అడుగుతారు కదా, దానిని సమర్పిస్తారు. మూడవది, మీరు వేసిన కానుకలు సమర్పిస్తాడు. నాలుగవది, సంఘాన్ని దేవునికి సమర్పిస్తాడు. గుర్తుపెట్టుకోండి బాగా. గురువు ఇక్కడ ఈ వస్త్రాన్ని పరిచి చేతులు పైకి లేపి చూడండి, ఈ ప్రార్థన చేసి ఆడ పెడతారు. ద్రాక్షారసాన్ని పైకి లేపి ప్రార్థన చేసి అక్కడ పెడతారు. ఈ అప్పద్రాక్షారసములతో పాటు సంఘములో ఉన్న ప్రతి బిడ్డను దేవుడికి అర్పిస్తారు. రెండవది, నువ్వు వేసిన ప్రతి కానుక దేవునికి అర్పిస్తాడు. మూడవది, నువ్వు అర్పించిన అర్పణలన్నీ దేవునికి ఇస్తారు. ఇది అర్పించటం, అందుకే అర్పణ. సమర్పించుకోవాలి. నేను చెప్పా మీకు, అన్నా ఎల్కానా తన కొడుకుని దేవునికి అర్పించారు. జకరియా ఎలిజబెతమ్మ తన కుమారుని దేవుడికి అర్పించారు. మరియ తల్లి యోసేపులు సిమియోను చేతిలో వాళ్ళ బిడ్డనిచ్చారు. ఈరోజున క్రైస్తవురాలా, దేవుని బిడ్డ, నీ ఆత్మను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డను దేవుడికి సమర్పించడం నేర్చుకో. నువ్వు వేసే రూపాయి కానుకన్నా, నువ్వు ఇచ్చే 10 రూపాయల కన్నా, నువ్వు వేసే 500 రూపాయల కన్నా నీ ఆత్మ చాలా విలువైనది. నీ బ్రతుకు చాలా విలువైనది. నీ కుటుంబం విలువైనది. అందుకే మనము ఆ అర్పణ సమయంలో, అర్పణ గీతం పాడే టైంలో నీ ఆత్మను దేవుడికి ఇవ్వాలి. నేనైతే అదే చేస్తా. దేవా, ఈ యాజకత్వాన్ని నాకు ఇచ్చావయ్యా, నీ అభిషేక జీవితాన్ని నాకు ఇచ్చావయ్యా, నీ గురుత్వాన్ని నాకు ఇచ్చావయ్యా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా. ఈరోజున ఎంతమంది అలా ప్రార్థన, ఇంత లోతైన అర్థం ఉందండి. ఇంత లోతైన అర్థం మనకు తెలియదు. అందుకే యేసయ్య అంటాడు తెలుసా, లోతైన అర్థం తెలియాలంటే పడవను లోపలికి నెట్టాల. ఏ పడవ? యేసయ్య ఎక్కినటువంటి పడవ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో అర్పించాల. అర్థమైందా? అర్పించిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు నేను, మీరు, మనమందరము కలిసి అర్పించే ఈ బలి సర్వశక్తి కలిగిన పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించుదాం. అంటే ఈ అర్పించే బలి దేవునికి ప్రీతికరం కావాలి. సో దేవుడు అర్పించినటువంటి అర్పణ స్వీకరిస్తారు. ఇక దేవుని బిడ్డలారా, 5వది, ఇది చాలా ముఖ్యం, నడి పూజ. ఏ పూజ? నడి పూజలో చాలామంది సందపడతారు, పట్టగాకండి. నడి పూజలో చాలామంది మోకాళ్ళు వేయాలి. నడి పూజలో చాలామంది కుర్చీలో కూర్చొని దిక్కులు చూస్తామంటారు, తప్పు. నేను ఒప్పుకోను. నడి పూజ అంటే అది పవిత్రమైన సమయం. ఎందుకు పవిత్రమైన సమయం అంటే, ప్రభు అంటారు, దీనిని నా జ్ఞాపకార్థము, రొట్టెను తీసుకొని స్తుతించి త్రుంచి శిష్యులకిస్తూ, దీనిని మీరు భుజించండి, దీనిని నా జ్ఞాపకార్థం. ద్రాక్షారసాన్ని తీసుకొని స్తుతించి శిష్యులకిస్తూ, దీనిని మీరు తాగండి, ఇది అనేకుల పాప పరిహార్థమై చిందబడనున్న నా రక్తము, దీనిని నా జ్ఞాపకార్థం
చేయండి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న అభిషక్త యాజకుడు గురువు తండ్రికి జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, నీ కుమారుడు తన శరీరాన్ని రక్తంగా రొట్టెను శరీరంగా ఇచ్చాడయ్యా, రసాన్ని రక్తంగా ఇచ్చాడయ్యా, తన శరీర రక్తాలను మాకు జీవాహారంగా ఇచ్చాడయ్యా అని తండ్రికి గుర్తు చేయగా, జ్ఞాపకం చేయగా, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేయగా, ఆయన కడరా రాత్రి భోజనాన్ని జ్ఞాపకం చేయగా, తండ్రి దేవుడు పరిశుద్ధాత్మను పంపించి రొట్టెను శరీరముగా రసమును రక్తంగా మారుస్తారు. అది దేవుని బిడ్డలారా, ఇది మనకు అంతగా తెలియదు. ప్రైజ్ ద లార్డ్. నడి పూజలో ఇప్పుడు చాలామంది నా చిన్నప్పుడైతే నడి పూజలో ఎవరు మోకాళ్ళు అయిపోయినా ఊరుకోరు. ఇప్పుడే ఉంది 30 సంవత్సరాలకే మోకాళ్ళ నొప్పులు, 40 ఏళ్ళకే అరికాళ్ళ మంటలు, 12 ఏళ్ళకే ఇంకే నొప్పులు వస్తున్నాయి. ఏంటంటే అబ్బా నడు నొప్పులు స్వామి. కోటా బియ్యానికి గంటలు నిలబడతారు, పెన్షన్కి మాత్రం గంటలు నిలబడతారు. నిలబడరు. ట్రైన్ వస్తుందంటే అమ్మో ఖాళీ దొరకదేమో నిలబడండి గేట్కి. ఇక్కడ మాత్రం మోకాళ్ళు వేయటానికి అన్ని నొప్పులే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో నడి పూజ జ్ఞాపకార్థం. ఇక తర్వాత ఇది చాలా ముఖ్యం. దేవుని బిడ్డలారా, ఒకరిని ఒకరు సమాధానం తెలుపుకోండి. ఏమా, ఇది చాలా ముఖ్యం. దివ్య సప్రసాదం తీసుకునే ముందు శాంతిని మీకు ఇస్తున్నా, నా శాంతిని మీకు ఇస్తున్నా అని పలికిన తర్వాత ఒకరికొకరు సమాధానం చెప్పుకోండి. ఇది అసలు విషయం, గుర్తుపెట్టుకోండి. ఇటు గోడ, ఇటు అత్త. గోడకి సమాధానం, ఇటు అత్తకి చెప్పరు. ఇటేమో నాకు పడని ఒక సిస్టర్ ఉంటుంది, ఇటేమో ఉంటుంది. ఏమో చెబుతారు, పడని సిస్టర్కి చెప్పరు. ఆమంటే నాకు ఇష్టం లేదు అంటారు. మళ్ళీ ఇక్కడికొచ్చి క్రీస్తు శరీర రక్తములు కానీ ఆమేన్. ఆడ సఖ్యత లేదు, ఈడ మాత్రం జీవాహారం కావాలి మీకు. నీ శత్రువుతో సఖ్యత పడాలి, యేసయ్య శాంతిని పంచాలి. మీకు ఒక విషయం తెలుసా? సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి అంటే అర్థం ఏంటి? ఓకే అంటే చాలామంది అనుకుంటారు గుడి అయిపోయింది ఇంటికి పోయి అన్నాలు తినండి అనుకుంటారు. నేను చెబుతా వినండి, సమాధానంతో వెళ్ళండి. యేసయ్య ఇచ్చిన శాంతిని మీరు పొందుకోండి. ఈ శాంతితో మీ ఇంటికి వెళ్ళండి. ఈ ఇంటి చుట్టూ ఉన్న వారందరికీ శాంతిని పంచండి, ఆ ప్రేమను పంచండి. ఇది దీని అర్థం. సమాధానంతో వెళ్ళండి క్రీస్తు ప్రేమలో. ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ జీవించండి, ఒకరిని ఒకరు శాంతి చెప్పుకుంటూ జీవించండి. అది కాదు గుళ్ళో ప్రార్థన గుళ్ళోనే, ఇంట్లో తగవ ఇంట్లోనే. అమ్మగారు ఇంట్లో నుంచి వెళ్ళటం న్యాయం, ఎక్కడికల్లా తగువాడిద్ది మా తల్లి. ఎన్నెన్నో బూతులు తిడతా ఉంటుంది. ఎడకొచ్చి స్తుతి స్తోత్రములో హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. పాటేమో ఒకటి, బూతులేమో ఇంకోటే. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? సో ఇక దేవుని బిడ్డలారా, ప్రభు ఏమన్నారు? యోహాను 6:50లో జీవాహారమును నేనే. చదవండి, చదివి ముగిద్దాం. ఇంకా పరలోకము నుండి దిగి వచ్చిన జీవము కలిగిన ఆహారమును నేనే, ఆహారమును నేనే, ఆహారమును నా ఈ ఆహారమును ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవించును. నేను ఒక మాట చెబుతా, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నీకు మార్గం ఎవరో తెలుసా? దివ్య సప్రసాదమే పరలోకానికి మార్గం. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చెయ్యవాడు ఎన్నడూ మరణమును చవి చూడక వాడు నిత్య జీవమును పొందును. పరలోకానికి మార్గం ప్రభు శరీరం, పరలోకానికి మార్గం ప్రభు రక్తం, పరలోకానికి మార్గం జీవాహారం. ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా గుడికి రావాలా, ప్రభు శరీరం తినాలా. తింటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు, తినకపోతే అని లేదు. ఇక్కడ చాలామంది నెలకోసారి రారు, వారానికి ఒకసారి రారు. స్వామిలో ఎవరు వస్తున్నాను చూడాలి. ఒక్కళ్ళు 2, 12, 3 ఒంటిగంట, 4 ఒంటిగంట, ఈ 4 పూజ స్టార్ట్ చేస్తాడు. నేను మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న, క్రమము తప్పకుండా ఆదివారం గుడికొచ్చేవాళ్ళు ఎంతమంది? అసలు మీరు ఎంత అదృష్టవంతులు తెలుసా? నేను చెబుతున్నా ఎంత అదృష్టవంతులు. మీరు దించండిలే, హాస్టల్ పిల్లలు కాబట్టి తప్పదు బెదర కొడతాడని.
నేను చెబుతున్నా, మీరు చాలా 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 అదృష్టవంతులు. ఎందుకు? నేను పనిచేసే సంఘంలో, ఊరిలో సంఘం లేదు, మెల్లగా సంఘాన్ని స్థాపించుకుంటున్నా. ఒక 4-5 సిస్టర్లతో మొదలు పెడితే ఇప్పుడు ఆదివారం రోజున ఎవరేమైనా ఒక 30-40 మంది వస్తున్నారు. చిన్న సంఘం. ఎక్కడ? స్కూల్లో సిస్టర్స్ స్కూల్ ఉంటే ఆ స్టేజ్ మీద పూజ పెట్టుకుంటున్న ఆదివారం, గుడి లేక. చలైనా దోమలైనా వానైనా అక్కడే. మీకు అందమైన మంచి దేవాలయం ఇచ్చారు. ఒకటి మంచి దేవాలయం. ఇదే దేవాలయం నాకుంటేనా గొర్రెలను తోలుకొని రాను. నేను చూస్తున్నా, ఈరోజు ఉదయం బద్వేలు నుండి, కడప దగ్గర బద్వేలు నుండి ఒక సహోదరి ఫోన్ చేసి, అయ్యా మీరు చేసే ఆరాధనలో పాల్గొనాలని ఉందయ్యా, ఎక్కడికి రావాలంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు దేవాలయం లేదు, నిజం చెబుతున్నా. మంచి గుడి ప్రార్థన చేసుకోవడానికి, మంచి వాతావరణం ప్రార్థన చేసుకోవడానికి, దేవుడు మనతో మాట్లాడడానికి. అయిపోయింది సంఘం. మంచి గుడిని చూడండి, రైట్. అది మూడవది ఏంటి తెలుసా? ఒక్కొక్క ఊరిలో నెలకు ఒక్క రోజే పూజ జరిగిద్ది, కానీ మీకు వారం వారం పూజ జరుగుతుందా లేదా? నాకు ఫోన్ చేశారు, ఫాదర్ గారు మాకు నెలకు ఒక్క పూజ కూడా జరగట్లేదండి. ఒక ఊరిలోనైతే నేను చెబుతున్నా, నేను పనిచేసే ఒక ఊరిలోనైతే నేను వెళ్ళే సమయానికి అది ఒక పల్లెటూరు ప్రాంతం, అక్కడ అందరూ విధవరాళ్ళు ఉంటారు, కనీసం గుడి బాగు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. పందికొక్కులు పడి ఆ గచ్చంతా పగిలిపోయింది. అప్పుడు గుడికి వచ్చింది 4. ఇప్పుడు గుడికి వస్తుంది ఆదివారం 25 మంది. ఆ గుడి అంతా బాగు చేసుకున్నాం. మీకు మంచి దేవాలయం, మంచి వాతావరణం. దేవుడు లెక్క అడుగుతాడు. గుడి లేదా, యాజకుడు లేడా, వాక్యం లేదా, నువ్వెందుకు ఆదివారం గుడికి రావట్లా? అడుగుతాడు దేవుడు లెక్క చెప్ప. దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఎన్ని ఆత్మలు రక్షించావు, ఎన్ని గొర్రెలు సంపాదించావు, ఎన్ని గొర్రెలకు కట్టు కట్టావు, ఎన్ని గొర్రెల కోసం ప్రార్థన చేశావు, ఎన్ని గొర్రెలను బాగు చేశావు అని నేను అడిగితే లెక్క చెప్పగలుగుతా. అయ్యా దేవాలయం లేకపోయినప్పటికీ, సంఘం లేకపోయినప్పటికీ, సంఘాన్ని స్థాపించుకుంటూ దేవాలయం నిర్మించుకుంటూ పని చేస్తాను నేను చెప్పగలుగుతా. మరి నువ్వు సమాధానం చెప్పగలవా దేవుడికి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో అందుకే ఆదివారం గుడికి రండి. అందుకే నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిరంతరము జీవించును, వాడు నా యందును నేను వాని యందును. యేసయ్య నీతో ఉండాలనుకుంటున్నావా? ఆదివారం గుడికి రా, ప్రభు శరీరం తిను, ప్రభు రక్తమును పానము చెయ్యి. ఇది ఎక్కడ పడితే ఆడ దొరకదో, చికెన్ కొట్లో దొరికేది కాదు ఇది. ఇక తర్వాత ప్రభు శరీరాన్ని ఎలా తినాలి? చేతులు ఆపేయండి దయచేసి. చేతుల్లో తినే అంత యోగ్యత మనకి లేదు. నాలుక మీద తీసుకోండి. చాలామంది ఏమంటారు, అయ్యా నాలుగుకి ఇన్ఫెక్షన్లు ఉంటాయి కదా, రోడ్డు మీద దినాటి మీద కూడా ఉండే అమ్మ. కోళ్ళకి ఇంజక్షన్ చూసి పెంచుతున్నారు, వాటిని తింటలా. సమోసాల మీద ఈగలాలితే సమోసాలే అనగానే కవర్లో చుట్టితే తింటలా, తింటున్నారా లేదా? మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి తాగటల్లా, అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఇది మాత్రం డైరెక్ట్గా అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తమును పానము చేయవాడు నిరంతరము జీవించును, వాడు జీవము పొందును, వాడు నిత్య జీవము పొందుతాడు. ఆదివారం క్రమము తప్పకుండా ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తమును పానము చేయవారు ఎంతమంది? ప్రైజ్ ద లార్డ్. మీకు ఒక విషయం తెలుసా? మా వాళ్ళు నన్ను అడుగుతారు, స్వామి పోయిన వారం పూజకు రాలేదేం స్వామి అంటారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే వాళ్ళు ఆశ, వాక్యము వినాలని, ప్రార్థన చేసుకోవాలని, ప్రభు శరీరక్తాలు తినాలని ఆశ నీలో ఉందా? ఫాదర్ సెకండ్ సాటర్డే ఓకే, సెకండ్ ఫ్రైడే గుణదల, సెకండ్ ఫ్రైడే సాగరు, సెకండ్ ఫ్రైడే నాగపట్నం, సెకండ్ ఫ్రైడే బీచ్కే, థర్డ్ ఫ్రైడే ఇంటికే. ఈ మధ్య రెస్టారెంట్కి వెళ్ళటం ఎక్కువ అయిపోయింది, ప్రార్థన రావటం తక్కువ అయిపోయింది. ఏంటంటే ఫ్యామిలీ గ్యాదరింగ్. ప్రభు కూడా చెప్పాడు ఫ్యామిలీగా గుడికి రమ్మని. అర్థమైందా? ఫ్యామిలీ ఫంక్షన్. పాపం చూడండి, శనివారం చనిపోతే ఆదివారం మట్టి చేస్తున్నారు, శుక్రవారం చనిపోయినా ఆదివారం మట్టి చేస్తున్నారు. ఎందుకని చుట్టాలు బాగా వస్తారుగా గుడికి రాకుండా. పుష్పాలంకరణ ఫంక్షన్ ఆదివారమే, దినం ఆదివారమే, జ్ఞాపకార్థ కూడిక ఆదివారమే, పెళ్లి రోజు ఆదివారం, అన్నీ ఆదివారాలే. సాతాను గారు చూడండి ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నాడో, అవునా కాదా? కానీ
ఆదివారంలోనూ అప్పు పండుగలోనూ శరీర కష్టమైన పనులు చెయ్యక, చెప్పండి, ఆదివారంలోనూ అప్పు పండుగల్లోనూ శరీర కష్టమైన పనులు చెయ్యక. ఏ పూజలో? రేపు గుడి పండగ. వినండి జాగ్రత్తగా. ఒక్కళ్ళు ఇద్దరు వస్తారు. వాక్యం టయానికి సగం నిండిది. దివ్య సప్రసాదం టయానికి నిండుకు నిండుతారు. ఆ భోజనాలు పెట్టడానికి గేటు బయట దాకా నిండుతారు. కానీ ప్రభు ఏమంటారు తెలుసా? నేను పెట్టే రొట్టెల కోసం నా కాడికి రాగాకండి, శాశ్వతమైన భోజనం కోసం నా కోసం. యోహాను 6:26, 27, 28లో ఉంటుంది. కనుక ప్రతి ఆదివారం ప్రభు శరీరం తినాలి, ప్రభు రక్తమును పానం చేయాలి. ఎలా తినాలి? అయోగ్యముగా తినకూడదు, అపవిత్రంగా తినకూడదు, దానిని అర్థం తెలియకుండా తినకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11:25. కొరింథీయులకు భోజనము తరువాత పాత్రను తీసుకొని ఈ పాత్ర నా రక్తములోనైనా నీ రక్తములోనైనా నూతన నిబంధన దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థం చేయండి అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడల్లా ఈ పాత్ర నుండి ఈ రక్తమును పానము చేయనప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. కనుక అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె, అయోగ్యముగా, అపవిత్రముగా, అర్థము లేకుండా, అర్థము తెలియకుండా, అమర్యాదగా, అగౌరవముగా ప్రభు రొట్టెను తినకూడదు. ఎవడైనా తినినను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమును రక్తమును వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. చూడండి, అయోగ్యముగా తినగాక, అపవిత్రంగా తినగాక, నడి పూజలో కూడా ఉండడు. చివరిలో వస్తాడు, నాలుగు చాపుతాడు, ప్రభు శరీరం అంటాడు. కనుక నిండు దివ్య బలి పూజలో పాల్గొనాలి, ప్రభు రక్తాలు తినాలి. ఇంకా చెబుతా వినండి, కనీసం పూజకు 1 గంట ముందు ఏముండాలా? ఉపవాసం. అది మాకు తెలుసు, మరి మీకు తెలుసు లేదని. పూజకు ముందు 1 గంట ఉపవాసం ఉండాలి. అంటే ఏమి తినకుండా, నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండి ఆత్మను శుద్ధి చేసుకొని ప్రార్థన చేసి ప్రభు శరీరం తినాలి. అయోగ్యముగా, అపవిత్రంగా ప్రభు శరీరం తినకూడదు. తినుట వల్ల, త్రాగుట వల్ల దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. అందువలనే మీలో కొంతమంది మరణానికి, మీలో కొంతమంది రోగానికి, మీలో కొంతమందికి శాపానికి గురి అవుతున్నారు. చదవండి మాస్టర్. అది కనుక ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలనము కావించుకొని రొట్టెను తిని పాత్రము నుండి త్రాగవలెను. ఏలైనా ఎవడైనను రొట్టెను తినుచు పాత్రము నుండి త్రాగుచు ప్రభు శరీరము గుర్తించనచో అతడు తినుట వల్ల త్రాగుట వలన తీర్పునకు గురియగును. దేనికి? తీర్పునకు గురియగును. కనుకనే మీలో పెక్కుమంది వ్యాధిగ్రస్తులై బలహీనంగా ఉన్నారు. కొందరు మరణించారు. మొదటనే మనము ఆత్మ పరిశీలనము కావించుకోవాలండి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. సో దివ్య బలి పూజ గురించి మాకు అర్థమైందండి. ఇది అన్యుల ప్రార్థన కాదు అన్నవాళ్ళు చెప్పకూడదామా? నేను ప్రశ్న అయ్యా, ఇది అన్యుల ప్రార్థన కాదయ్యా, దివ్య బలి పూజ త్రియేక దేవునికి సమర్పించే ప్రార్థన, ఆరాధన అయ్యా అన్నవాడు గట్టి చెప్పకూడదామా? ఆదివారం గుడికి వస్తామయ్యా అన్నాడు చెప్పకూడదామా? కొట్రో. సో కనుక దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దివ్య బలి పూజ ఆదివారం మిస్ అయ్యావంటే జీవం కోల్పోతున్నావని అర్థం, ఆత్మ కొడిగడుతుందని అర్థం. కాబట్టి ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా దివ్య బలి పూజలో పాల్గొనే శక్తిని ప్రార్థిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆమేన్. అందరము